శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దూర్వాస కథిత మాఘద్వాదశి వ్రతం. మరి ఒక మారు దూర్వాస మహాముని సత్యతప్పునితో ఇట్లు పలికెను. ఓ ముని, పరమధార్మికుడా, భూమిని తాల్చిన వరాహదేవుని మొదటి ద్వాదశిని గురించి వినుము. అది మాఘమాసాన శుక్లపక్షాన వచ్చును. మునుపు చెప్పిన పద్ధతి ప్రకారమే వివేకం కలవాడు ఏకాదశి యందు సంకల్పం స్నానం ఆచరించి దేవుని అర్చించాలి. ధూపం, నైవేద్యం, గంధంతో అచ్యుతుని అర్చించి అతని ముందు నీరు నింపిన కుంభం ఉంచాలి. ఓం వరాహాయ నమః అని పాదాలను, మాధవాయ నమః అని నడుమును, క్షేత్రజ్ఞాయ నమః అని కడుపును, విశ్వరూపాయ నమః అని హరివక్షాన్ని, సర్వజ్ఞాయ నమః అని కంఠాన్ని, ప్రజాపతయే నమః అని శిరస్సును, ప్రద్యుమ్నాయ నమః అని భుజములను, దివ్యాస్త్రాయ నమః అని సుదర్శనాన్ని, అమృతోద్భవాయ నమః అని శంఖమును పూజించాలి. ఇది దేవార్చన యందు పద్ధతి. జ్ఞానవంతుడు ఇట్లా అర్చించి ఆ కుంభమున తన విభవ శక్తి మేరకు బంగారంతోడనో, వెండితోడనో, రాగితోడనో పాత్రమును ఉంచాలి. ఆ కుంభమును అన్ని విత్తనాలతో నిండిన దానిగా చేసి శక్తిని అనుసరించి అందు బంగారు వరాహ ప్రతిమను ఉంచాలి. కొండలతో, అడవులతో, చెట్లతో కూడిన భూమిని అంతటిని కోర చివరితో ఎత్తిన వాడును, మధువును రక్కసుని చంపిన వాడును, మాధవుడును, వరాహ రూపం దాల్చిన వాడును, హరిని బంగారు రూపంతో చేసి ఆ బీజములన్నీ నింపిన పాత్రములపై ఉంచవలను. తెల్లని వస్త్రాలు జంట కప్పిన రాగి పాత్ర యందు నిలిపి గంధాలతో, పువ్వులతో, పెక్కు విధములకు నైవేద్యాలతో అర్చించాలి. పువ్వుల రంగవల్లని తీర్చి ఆ రాత్రి అక్కడ జాగారం చెయ్యాలి. హరి అవతారాలను చదివించాలి, భావించుచుండవలను. ఈ విధంగా నియమాలు పూర్తి చేసి తెల్లవారిన పిదప సూర్యుడు ఉదయించే సమయాన స్నానం చేసి శుచి అయి హరికి మరలా పూజ చేసి ఆ పాత్రను ఉత్తమ బ్రాహ్మణునికి సమర్పించాలి. వేదాలను, వేదాంగాలను ఎరిగినవాడు, మంచి నడవడిక కలవాడు, బుద్ధిమంతుడు, విష్ణు భక్తుడు ఒక విప్రర్షికి విశేషంగా అర్పించాలి. అందుచేత సర్వశుభాలు కలుగును. వరాహ ప్రతిమ రూపమున ఉన్న హరిదేవుని కుంభంతో పాటు బ్రాహ్మణునికి దానమిచ్చిన కలుగు ఫలమేమో చెప్పెదను వినుము. ఈ జన్మమునందు అతనికి సౌభాగ్యం, సంపద, కాంతి, తుష్టి కలుగును. దరిద్రుడుగా ఉన్నవాడు ధనవంతుడగును. కొడుకులు లేనివాడు కుమారుని పొందును. దరిద్ర దేవత వెంటనే నశించును. లక్ష్మి అప్పటికప్పుడు వచ్చి చేరును. ఈ జన్మమునందు పరలోకమందు కలుగు సౌభాగ్యం గురించి ప్రాతకాలపు కథ ఒకటి కలదు వినుము. ఈ లోకాన పూర్వం వీరధన్వుడని రాజు ఉండేవాడు. ఆ మహావీరుడు ఒకనాడు వేట కొరకు అడవికి పోయెను. రాజు ఆ అడవి యందు మృగముల గుంపులను చంపుచూ తెలియక అడవి నడమ తిరుగుచూ మృగరూపాన ఉన్న బ్రాహ్మణుల్ని చంపెను. అట్లా మృగరూపాన ఉన్నవారు సంవర్తుడని వాని పుత్రులు, అన్నదమ్ములు 70 మంది వేదాధ్యయనమందు నిష్ట గలవారని తెలియజేయగా సత్యతప్పుడు దూర్వాస మహర్షి వారే కారణాన మృగరూపం ధరించిరి. ఇది వినట వేడుక కలదు. మొక్కెదను, నాకు దాన్ని వినిపింపమని ప్రార్థించినంతటా ఆ మహర్షి వారు ఒకప్పుడు అడవి కరిగిరి. పుట్టినంతనే తల్లిని కోల్పోయిన 7 పిల్లలను చూసి ఒక్కొక్క దాన్ని గ్రహించిరి. భుజంపై నిలుపుకొనగా అవి చనిపోయెను. అంత వారందరూ దుఃఖితులై తండ్రి కడ కరిగి మృగహింస చేయని వారు కనుక ఇట్లు పలికిరి. మహర్షి, అప్పుడే పుట్టిన 5 లేడి పిల్లలు మా వల్ల మా నిమిత్తం లేకయే చనిపోయాయి. అందువల్ల మాకు ప్రాయశ్చిత్తం విధించము. నా తండ్రి హింస చేసిన వాడు నేనంతకంటే పాపాత్ముడను కనుక పాపకర్ములైన మీరు నాకు పుత్రకులై పుట్టిని. ఇప్పుడు మృగచర్మాలు ధరించి నియమ జీవితం గడుపుడు, 5 ఏండ్లు తిరుగుడు, మీరు సిద్ధులగుదురు అని తండ్రి ఇట్లు పలకగా ఆ కొడుకులు మృగచర్మం ధరించి ఏకాగ్ర చిత్తంతో శాశ్వతమగు బ్రహ్మాన్ని జపిస్తూ అడవిలోనికి ప్రవేశించిరి. అట్లా ఒక 7 గడవగా వీరధర్మ మహారాజు వారు లేడి రూపాలతో తిరుగు వనానికి వచ్చెను. ఒక చెట్టు మొదట మృగచర్మాలు ధరించి జపం చేసుకుంటున్న వారిని చూసి అతడు మృగంలే అనుకొని కొట్టగా ఆ వేదపారాయణం చేయవారు ఒక్కమారుగా మృతి చెందిరి. మరణించిన చక్కని వ్రతం గల ఆ బ్రాహ్మణుని చూసి ఆ రాజు భయంతో వణికిపోతూ దేవరాతిని ఆశ్రమానికి ఎరిగెను. ఓ మహాముని, నాకు బ్రహ్మహత్యా పాతకం కలిగిందని పలికెను. ఆ వధ వృత్తాంతం మొదటి నుండి చెప్పి ఆ రాజు పరమశోకం పైకొనగా పెద్ద పెట్టిన ఏడ్చెను. అట్లు విలపిస్తున్న రాజవర్ని గాంచి ఆ దేవతా మహర్షి, రాజా భయపడకుము, నీ పాతకం నేను తొలగింతును. సుతలమును పాతాళాన భూదేవు మునిగిపోయినప్పుడు దేవదేవుడకు విష్ణువు వరాహ రూపం దాల్చి పైకెత్తినట్టు నిన్ను ఉద్ధరించను. బ్రహ్మహత్యా పాపం చుట్టుకున్న నిన్ను ఆ జనార్దన దేవుడే స్వయంగా ఉద్ధరించును అని ముని ఇట్ల పలకగా ఆ రాజు సంతోషించి, ఏ విధంగా ఆ దేవుడు నాయడ ప్రసన్నుడైన ఆ పాపం నెట్ల రూపం మాపును అని అడిగాను. అతడట్లు పలకగా ఆ దేవరాతుడు అతడికి ఒక వ్రతం ఉపదేశించెను. అతడును దాన్ని చక్కగా ఉనరించి పుష్కలములైన భోగములు అనుభవించి అంత్యకాలాన బంగారు విమానంతో ఇంద్రలోకమగ స్వర్గమున కెరిగెను. అర్ఘ్యమును
కొని దేవరాజు అతనికి ఎదురుగా వెడలను. అట్లు వస్తున్న ఇంద్రుని చూసి విష్ణు కింకరులు, దేవరాజు నిన్ను చూడరాదు, నీకంటే అతడు తక్కువ తపస్సు కలవాడు అనిరి. అయిట్లే లోకపాలురందరూ అతనికి ఎదురుగా అరిగిరి. వారినందరినీ విష్ణు కింకరులు, మీరందరూ హీనకర్ములను అతన్ని చూచుటకు వీలు కాదనరి. ఇట్లతడు సత్యలోకం తుది వరకు వెళ్ళను. మరలా మరణం లేని దాహం ప్రళయం దాపురింపనిది అగు లోకాన ఆ మహారాజు దేవతలు కొనియాడుచుండగా ఈనాటికి నిలిచి ఉన్నారు. యజ్ఞపురుషుడు ప్రసన్నుడు కాగా అతడు అట్టి స్థితి పొందుటలో వింత ఏమి? విధిని అనుసరించి చేసిన ఒక్కొక్క వ్రతం కూడా ఈ జన్మాన సౌభాగ్యం, ఆయువు, ఆరోగ్యం, సంపద అనువాన్ని పరమున ఉత్తమమగు అమృత స్థితిని ఒసగును. 2 సంవత్సరం పూర్తి అయినచో 4 రూపాలు గల నారాయణుడు తన పదం నొసగునంటలో సందేహం ఏమి కలదో. ఆ కేశవుడు పాలు సముద్రం చిలుకునప్పుడు చేప రూపు తాల్చి వేదాలను పైకి తెచ్చను. అట్లే ఈ తాబేటి రూపం 2వ విష్ణు స్వరూపం. ఆ పురుషోత్తముడు వరాహ రూపం దాల్చి భూమిని పైకెత్తను. అది 3వ వైష్ణవ రూపం అని తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.